హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న గమ్ గమ్ గణేష అనే మూవీ చూశాను. ఈ మూవీలో ఈ మూవీ ఆనంద్ దేవరకొండ హీరో. జబర్దస్త్ ఇమాన్యుల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. బాగా పబ్లిసిటీ చేశారు. సినిమా యావరేజ్గా నడిచినట్టుంది థియేటర్లో. సో ప్రైమ్లో వచ్చింది కదా అని చెప్పి ఈ వీకెండ్ యాక్చువల్గా ఒక హర్రర్ కామెడీ బాక్స్ సినిమా చూశాను. నెక్స్ట్ మైదాన్ అనే ఎమోషనల్ ఇన్స్పైరింగ్ బయోపిక్ చూశాను. సో క్రైమ్ కామెడీ చూస్తే బాగుంటుందిలే అనిపించింది. చూసినట్టే సినిమా ఓకే. కొన్ని ఫన్నీ సీన్స్ ఉన్నాయి, కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి, కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి. ప్లాట్ బాగానే ఉంది. సో ఏంటంటే ఒక పొలిటీషియను ఒక 100 crores ఎలక్షన్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ కోసం ముంబై నుంచి తెప్పిస్తుంటాడు అనమాట. సో అలాగే అదొక ట్రాక్. అలాగే హీరో ఏమో ఒక డైమండ్ని దొంగతనం చేసేది ఒప్పుకుంటాడు. అది వేరే ట్రాక్. రెండు కలిపి ఒక వినాయకుడి విగ్రహంతో లింక్ అవుతాయి. సో ఇంకా వినాయకుడి విగ్రహం కోసం అందరూ ట్రై చేస్తుంటారు. మల్టిపుల్ గ్యాంగ్స్, పొలిటీషియన్స్, రౌడీస్, హీరో వాళ్ళు, వేరే వాళ్ళు అలా. సో అలా అది ప్లాట్ ఓవరాల్గా. అంటే బేసిక్ క్రైమ్ కామెడీలో ఉండే ప్లాటేలే కానీ కొంచెం డిఫరెంట్గా అనిపించింది ప్లాట్. నాకైతే పర్లేదు, బాగానే ట్రై చేశారనిపించింది. కొన్ని సీన్స్ బాగానే తీశారు. ఎగ్జిక్యూషన్ అంతా కొంచెం అంటే అక్కడక్కడ కొంచెం బాగుంది, అక్కడక్కడ ఓకే అన్నట్టు అనిపించింది అనమాట. వెన్నెల కిషోర్ కామెడీ కొంచెం నాకు బాగా అనిపించింది. అంటే కొన్ని సీన్స్లో ఓవర్ ద టాప్ లాజిక్లెస్ ఉన్నా కానీ కొన్ని సీన్స్లో బాగానే అనిపించింది అనమాట. సో ఓవరాల్గా సినిమా అయితే నాకు పర్లేదు అనిపించింది. ఓకే, యావరేజ్ అనిపించింది. ఓకే, వన్ టైం ఈజీగా వాచ్ చేయొచ్చు అనమాట. మీకు కనుక ఇట్లాంటి క్రైమ్ కామెడీ ఇష్టమైతే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.